ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. పోస్ట్ 2009 ఎలక్షన్స్ అంటే 2019 ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ ఒక ప్రేరణగా, ఒక శక్తిగా, ఒక ఆశాదీపంగా ప్రజలకి కనపడ్డాడు. ఎందుకంటే తన ప్రత్యామ్నాయ ఆలోచనలు ప్రజల్ని ఆలోచింపచేసినాయి. కొండ మార్పిడి అధికార వ్యవస్థ పోవాలి అని చెప్పి తను ఇచ్చినటువంటి స్లోగన్ ఎంతో మందిని అట్రాక్ట్ చేసింది. క్రమక్రమంగా ప్రజలు పవన్ కళ్యాణ్ మీద గురి పెరిగింది. 2019 ఎన్నికలకు ముందు నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ మీద గురి లేదు. ఆ తర్వాతనే తను తీసుకున్నటువంటి ఈ ప్రత్యామ్నాయ ఆలోచన పంధాతోటి తను తీసుకున్న మిగతా కార్యక్రమాలతోటి కౌలు రైతులకు కానీ, తర్వాత జనవాణి ఎన్నిట్లో కూడా తన యొక్క దీన్ని ప్రతిబింబించింది. సో కాబట్టి ఏంటి, తన మీద గురి కుదిరింది జనాలకి. అయితే వచ్చిన ఇదేంటంటే దురదృష్టం ఏంటంటే ఆయనకి మాత్రం ఆ 2019 పీడ కలగానే మిగిలిపోయింది. ఎప్పుడు మాట్లాడినా నన్ను ఓడించారు, జనం ఓట్లేయలేదు 2019లో. కానీ జనానికి ఆ రోజు పవన్ కళ్యాణ్ మీద నమ్మకం లేదు. పవన్ కళ్యాణ్ మీద గురి కుదిరిన తర్వాత కానీ అంటే ఆయనకెందుకో అది కనెక్ట్ కావట్లే. తర్వాత జనంలో గురి కుదిరిందనేది ఆయన నమ్మట్లే. నన్ను అడిగితే 2019ని తిరిగి తిరిగి నెమర వేసుకోవటం అనేది తను చేసినటువంటి అతి పెద్ద తప్పటడు. మొట్టమొదటి తప్పటడు నా దృష్టిలో. రెండోది ఇప్పటం మహాసభ నుంచే మొదలైంది. ఇప్పటం మహాసభలో అందరూ ఊహించింది వేరు, జరిగింది వేరు. ఈ తృతీయ ప్రత్యామ్నాయ ఆలోచన శక్తితో గ్రాఫ్ పైకి వెళ్తున్నటువంటి టైంలో ఇప్పటంలో అలా కాకుండా వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పి ఎప్పుడైతే ప్రకటన ఇచ్చాడో ఎవరికి అర్థం కాలేదు ముందుగా. ఎందుకంటే ఇద్దరికీ ప్రత్యామ్నాయంగా మూడో శక్తిగా ఎదగాలనుకుంటున్న టైంలో అసలు త్రిముఖ పోటీ లేదు, ద్విముఖ పోటీ అనేటువంటి సంకేతం ఇవ్వటం ఏంటో నాకు ఈ రోజుకి అర్థం కాదు. గ్రాఫ్ ఆగింది అక్కడ. ఇలా వెళ్ళే గ్రాఫ్ ఫ్లాట్ అయింది. ఇది ఆయన చేసినటువంటి రెండో పెద్ద తప్పటడు. పొత్తులకు వ్యతిరేకం కాదు, దాన్ని సమయానుకూలంగా సందర్భం ప్రకారం చేయటమే ఇంపార్టెంట్. అంటే ఎన్నికల ముందు చెప్పాల్సినటువంటి మాటని ఇప్పటం మహాసభలోని చెప్పటంతో ప్రజలకి ఉత్సాహంగా పైకెళ్తున్నటువంటి గ్రాఫ్ని ఆపేయటం జరిగింది. ఇది రెండో తప్పు. మూడోది తప్పటడుగు స్వతంత్ర కార్యాచరణ కొరవట్టం. ఎన్నైనా చెప్పండి, స్వతంత్ర కార్యాచరణ లేదనే చెప్పాల. ఇద్దరిని పదునైన మాటల, ఎందుకంటే ఇద్దరు అధికారంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు అధికారంలో ఉన్నారు. ఇద్దరిని పదునైన మాటలతోటి వాళ్ళు తీసుకున్నటువంటి వైఫల్యాలు ఏదైతే అధికార పార్టీలుగా రెండు ఉన్నాయో వాటిని ఎండకడుతూ ముందుకు వెళుతూ స్వతంత్ర కార్యాచరణ కనుక చేస్తున్నట్టయితే ప్రజలు బ్రహ్మరథం పెట్టేవాళ్ళు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత పర్యటన చేయలేకపోవటం అనేది ఓ ప్రధాన తప్పటడు. ప్రజలకు ఇంకెప్పుడు కనెక్ట్ అవుతారండి? ఈ రోజుకి ఎన్ని నియోజకవర్గాలు పవన్ కళ్యాణ్ తిరిగాడు అంటే వేళ్ల మీద లెక్కేసుకోవాలి. ఇలానా స్వతంత్ర కార్యాచరణ? ఇలానా జనంతో మమేకం కావటం? నాకేం అర్థం కావట్లేదు. ఇంకొక తప్పటడుగు ఏంటంటే తనకు తనే ప్రత్యామ్నాయం కాదు, నాకు ఆ శక్తి లేదని చెప్పి పలు సందర్భాల్లో చెప్పటం. కొన్ని గోడల మధ్య ఉండాల్సినవి బయటకు తీసుకురావటం. ఇది వ్యూహాత్మక లోపం. ఎందుకనంటే అది ఆ రోజుకి అది వాస్తవం అయినా ప్రజలకు చెప్పకూడదు. అటువంటి అభిప్రాయం మీరు ఇచ్చిన తర్వాత మీరు ఎప్పటికి కూడా ప్రత్యామ్నాయం కాలేరు.
ఎన్నికలే పరమావధి కాదు. ఎన్నికలనే ఒక సాధనం. ఎన్నికల ముందు మీరు చేయాల్సిన కార్యక్రమాలు, మీ ఆలోచనలు వేరే విధంగా ఉండాలా? అలా లేవు అనేదే నాకున్న నా విమర్శ. ఎందుకంటే ఏం జరిగిందిప్పుడు? కుండ మార్పిడి అధికార వ్యవస్థని మార్చి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం తెస్తానన్న పవన్ కళ్యాణ్ ఆ కుండ మార్పిడి అధికార వ్యవస్థలోనే ఇమిడిపోయాడు. అంతే కదా! ఇప్పుడు జరుగుతున్నది చూస్తా ఉంటే ఎందుకంటే నాకు బాధేస్తా ఉంది. కోపమేం లేదు దీంట్లో. అంటే ఆయనకి సరైన వ్యూహం తీసుకోలేదు. అసలు ఎప్పుడు ఏది చేయాలో అది చేయకుండా తర్వాత చేయాల్సిన పని ముందు చేయటం అసలు తిరగలేదండి. ఎక్కడ తిరిగారండి? ఒక్కసారి మీరు అన్నామలైని చూసుకోండి. అన్నామలై 234 ఇప్పటికి 200 కంప్లీట్ అవుతున్నాయి. ఫిబ్రవరి 25కి మొత్తం కంప్లీట్ అవుతాయి. ఎంత కష్టపడ్డాడండి? మధ్యలో తిరుగుతున్నాడు. ఆయనకి చాలా ఎంగేజ్‌మెంట్స్ బీజేపీ ఢిల్లీకి పిలిచిద్ది, కర్ణాటక ఎన్నికలది ఇచ్చింది. అయినా పట్టు వదలకుండా తిరిగాడు. జనం మధ్య ఉన్నాడు. కష్టపడ్డాడు. మీరు ఎన్ని నియోజకవర్గాలు తిరిగారండి? ఎంతమంది ప్రజల్ని కలిసారండి పర్సనల్‌గా? ఇవాళ ఏమంటారు? మాకు బలమైన అభ్యర్థులు లేరు అంటారు. ఇది ఈ రేషనలైజ్ చేసుకోవటాన్ని నేను ఒప్పుకోలేను. ఎందుకనంటే బలమైన అభ్యర్థులు తయారు చేసుకోవాల్సింది నాయకుడిగా మీ బాధ్యత. అంటే అది మీ వైఫల్యం. ఎవరి తప్పిది? దీనికి ఎవరినో దాంట్లో ఇన్వాల్వ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు గనక దాదాపు సంవత్సరం నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నా. సంవత్సరం తిరిగితే కానీ కాదు. ఇది ఏదో నెలల తరబడి అట్లా వచ్చి వెళ్ళిపోతే కాదు. సంవత్సరం పైగా కష్టపడి ప్రతి నియోజకవర్గంలో తిరగాలి. జనానికి అందుబాటులో ఉండాలి. జనానికి అందుబాటులో ఉండటం అంటే ఎవరో కొద్ది మందితో కాదు. అసలు జనాలకి యాక్సెస్ ఎక్కడుందండి మీది? అంటే నేను ఇలా మాట్లాడుతున్నందుకు జన సైనికులకి పవన్ కళ్యాణ్ అభిమానులకు కోపం రావచ్చు. నాకు పవన్ కళ్యాణ్ మీద ఈ రోజుకి ఇష్టమే. కానీ ఇలా ఎదగలేకపోయామనే బాధ అదే నన్ను వెంటాడుతా ఉంది. ఎందుకంటే 32 సీట్లు అడిగారని చెప్పి కొన్ని ఛానల్స్‌లో రాస్తున్నాయి. ఒకటైతే అనుకోవచ్చు ఎక్కువ ఛానల్స్‌లో. అడగటేమో 32 అడిగే స్థాయిలోకి మనం ఎందుకున్నామో నాకు అర్థం కాదు. అసలు ఈ స్థాయి మరి ఎవరు ఊహించంది ఇది మాత్రం. ఈ చాలా బాధతోటి నేను చేస్తున్నదేందంటే, అసలు దీనికి ప్రధాన కారణం ఎందుకంటే మీ వ్యవహార శైలండి. టాప్ టు బాటమ్ అప్రోచ్, సెలబ్రిటీ అప్రోచ్, ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేటువంటి అప్రోచ్ ఇది కాదండి. ఇది కాదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా. మీకు మంచి ఆశయాలున్నాయి. నేను దాంట్లో నాకేమి ఎటువంటి ఇది లేదు. మంచి ఆశయాలతో పాటు మంచి ప్రజలతో మమేకమయ్యే కార్యాచరణ ఉండాలా. అట్లానే పదునైన వ్యూహాలుండాలి. ఈ ఈ 2 లోపించిననేది నాకు అనిపిస్తా ఉంది. సరే ఏది ఏమైనా ఇవాళ మీరు గనక 25, 30 మధ్యలో సీట్లు ఒప్పుకునేటట్టయితే మాత్రం ఇది రాజ్యాధికార మార్పిడి ఎటువంటి పరిస్థితుల్లో కాదు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఏదైతే చెప్పారో మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఎలా అయితే రాజ్యాధికారం రావాలని కోరుకున్నారో అందరూ నట్టేట మునిగిపోతారు. ఇదే గనక అయ్యేటట్టయితే మాత్రం ఖచ్చితంగా ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఇదేనా ఇన్ని రోజుల నుంచి మీరు చెప్పింది ఆచరణ దానికి అనుకూలంగా ఉందా? మీరు ఇవాళ సమర్థించుకోవడానికి ఎన్నో ఆర్గ్యుమెంట్స్ చెప్పొచ్చు. బట్ ప్రధాన వైఫల్యం మీదేననేది మాత్రం నేను నొక్కి వక్కాణిస్తున్నాను. ఇది ఈనాటి ఓకే తెలుగు పాయింట్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.